Sounds right. So let's go to question number 16. 500 rupees was invested at 12% per annum simple interest at certain sum of money invested at 10% per annum simple interest. If the sum of the interest of both the sums after 4 years is 480 rupees, what the later sum of money is? So clearly we need to understand initial how much amount given, principal given 500 rupees. 500 rupees was invested 12% per annum simple interest at the certain sum of money. So 12% per annum, but total how many is given? 4 years given. So 4 years. So 500 ki 4 years ki enta interest avutundi ante PTR by 100. So principal into 4 into time 12 by 100. Am I clear? So next part ichchadu a certain sum of money ante second money you don't know x money invested 10% per annum for 4 years. ఎందుకంటే 4 years and final కి ఇచ్చారు 10%. సో అక్కడ ఇక్కడ వచ్చే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు అంటే టుగెదర్ ఈక్వల్స్ టు 480. వాట్ ఐమ్ టేకెన్ హియర్ I ఈక్వల్స్ టు PTR by 100. ఫస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ ఆల్రెడీ గివెన్ 500. సెకండ్ పార్ట్ x సర్టెన్ సమ్ ఆఫ్ మనీ x. సో క్వశ్చన్ ఆల్సో వాట్ ఐమ్ ఆస్కింగ్ ద లేటర్ సమ్ ఆఫ్ మనీ నథింగ్ బట్ సెకండ్ ప్రిన్సిపల్ x. వాట్ ఐమ్ ఆస్కింగ్ x వాల్యూ సెకండ్ ప్రిన్సిపల్ PTR by 100 PTR by 100 total will become how much getting at the end of 4 years 480. that is the interest. Am I clear? So 20 cancel or okay 20 cancel here 0 cancel 2 2s are 2 5s are. So clearly 5 to 4s are 20 into 12 240 plus 2x by 5 equals to 480. Therefore 2x by 5 equals to 240. Am I clear? So 2 1s are 2 12s are. Therefore x equal to 120 into 5 600. So second part principal money 600. Option C is right answer. Am I clear? So let's go to question number 17. A person borrowed 5,000 rupees for 2 years at 4% per annum simple interest. He immediately lends it to another person 6 and 1/4% per annum simple interest for 2 years. His gain in the transaction is actually ఒక పర్సన్ 5,000 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ అప్పు తీసుకున్నాడు. బారో అంటే అప్పు ఎన్ని ఇయర్స్కి 2 years at what percent per annum 4% per annum simple interest తీసుకున్నారు. Am I clear? Immediately lends to into another person. సో వీడికి యాక్చువల్లీ వీడు ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే సో సమ్ బ్యాంక్ అనుకుందాం. సో బ్యాంక్ నుంచి తీసుకుంటే వీడు ఎంత రిటర్న్ చేయాలి నార్మల్గా అయితే? సో I ఈక్వల్ టు ఫార్ములా PTR by 100. సో ఇనీషియల్గా వాడు తీసుకునే ఇనీషియల్ అమౌంట్ మీద ఎంత వడ్డీ పే చేయాలో అది ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. 2 into 4 by 100 PTR by 100 20 క్యాన్సిల్ 400 పే చేయాలి ఇంట్రెస్ట్. సో టోటల్ అయితే 5,400 పే చేయాలి. 52 100 into 4. Am I clear? సో 400 పే చేయాలంటే మొత్తం అమౌంట్ 5,400 పే చేయాలి. బట్ ఈ సెకండ్ పార్ట్ మీరు ఈ ఇమీడియట్లీ లెండ్స్ టు అనదర్ పర్సన్. సో ఈడు ఇంకొక పర్సన్కి ఇచ్చాడు P2కి ఇచ్చాడు. ఓకే సో ఫస్ట్ వన్ వీడు తీసుకున్నాడు ఇంకొక పర్సన్కి ఇచ్చాడు. అంతకి సేమ్ ప్రిన్సిపల్ నథింగ్ బట్ 5,000 రూపీస్. సో 5,000 రూపీస్ ఎవరికి ఇచ్చారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 and 1/4% ఎవరికి ఇచ్చారంటే ఇంకొక పర్సన్కి ఇచ్చాడు వీడు. అంటే వీడి బ్యాంక్కి కట్టవలసింది ఏంటంటే 5,400. అది కూడా రాద్దాం. టోటల్ అమౌంట్ ఎంత కట్టాలంటే 5,400. ఎందుకంటే ఇంట్రెస్ట్ యాడ్ చేసి మీరు కట్టాలి. కానీ వీడు ఇంకోటికి ఇచ్చాడు కదా 6 and 1/4%. అది బట్ 25/4%కి ఎంత టైంకి ఇచ్చాడు? 2 yearsకి ఇచ్చాడు. సో ఇక్కడ ఎంత వడ్డీ వస్తుందో ఒకసారి కడదాం. I ఈక్వల్ టు ఫార్ములా PTR by 100. Am I clear? సో ప్రిన్సిపల్ 5,000 రూపీస్ టైము 2 years and rate of interest 25/4 whole by 100. Am I clear? 20 cancel and 2 1s are 2 2s are 225 25 into 25 625. సో ఇక్కడ వీడికి వచ్చిన వడ్డీ ఎంత అంటే 625. Am I clear? అంటే బ్యాంక్ వీడి దగ్గర ఎంత కలెక్ట్ చేస్తాడంటే 5,625 రూపీస్ కలెక్ట్ చేస్తాడు.
సో అందులో బ్యాంక్ నుంచి తీసుకున్నాడు అనుకోండి 5400 రూపీస్ మీరు వాడు పే చేసేసిన బ్యాంక్ ఇంకెంత ఉంటుంది అంటే 225 రూపీస్ మిగులుతుంది. క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ గెయిన్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ 225 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇటు బ్యాంక్ కట్టవలసింది 5400, బట్ ఈడిచ్చే ఇంకొక రేటుకి ఇచ్చారుగా ఇంకో పర్సన్కి 625 వడ్డీ అయింది. అంటే టోటల్ అమౌంట్ 5625 తీసుకుంటాడు ఆఫ్టర్ 2 years. సో బ్యాంక్కి 5400 కట్టిన వాడి దగ్గర ఇంకెంత మిగులుతుందంటే 225 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 18. 10,400 rupees is invested 2 parts such a way that the first SI from the first part 10% per annum for 5 years is equals to SI for simple interest for second part at 9% per annum for 6 years. Find the difference between the both parts. సో ఈ క్వశ్చన్లో ఈక్వల్ అన్నారు. అంటే ఏంటి ఈక్వల్ అంటే 10,400 టోటల్ ప్రిన్సిపల్ 2 parts కింద డివైడ్ చేశారు. సచ్ దట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ పార్ట్ at 10% per annum for 5 years ఈజ్ ఈక్వల్స్ టు, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సెకండ్ పార్ట్ 9% per annum for 6 years. సో ఇచ్చేటప్పుడు డిఫరెంట్ మనీ ఇచ్చాడు, టోటల్ బికమ్స్ 10,400, బట్ తీసుకునేటప్పుడు సేమ్ ఇంట్రెస్ట్ వచ్చాయంట. సో ఫస్ట్ పార్ట్ ఎంత ఇచ్చాడంటే 10% 5 years, సెకండ్ పార్ట్ 9% 6 years. సో అక్కడ ఇక్కడ సేమ్ ఇంట్రెస్ట్ ఈక్వల్, సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 parts. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. బట్ బిఫోర్ దట్ ఈ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ నార్మల్గా I ఈక్వల్స్ టు ఫార్ములా PTR/100. PTR/100. సో దిస్ ఈజ్ అ ఫార్ములా అకార్డింగ్ టు క్రాస్ మల్టిప్లికేషన్. 100 ఈక్వల్స్ టు PTR. 100 ఈక్వల్స్ టు PTR. Am I clear? Therefore P can be written 100I by PR. But in that question which one is equal? Interest equal. So interest equal. So if interest is equal, P is inversely proportional of TR. That is a shortcut method. So ఇలా తీసుకుంటే ఈజీ అయిపోతుంది. అది ఎన్ని పార్ట్స్ ఇచ్చినా సరే ఇన్వర్స్ రేషియో కూడా మనకు తెలుస్తుంది కాబట్టి. So in that question what I am given, interest are equal. If interest are equal, what is the P and PR relation? So TR relation. Let's go to question number 18. 10,400 rupees is invested in 2 parts in such a way that simple interest from first part at 10% per annum for 5 years is equals to simple interest on second part at 9% per annum 6 years. Find the difference between the both parts. So first one, total 10,400 given. So but before that here which one is equal? Interest equal. Actually 10,500 rupees ni 2 parts కింద డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఎంతకి ఇస్తున్నారంటే 10% 5 yearsకి, సెకండ్ పార్ట్ 9% 6 yearsకి. సో ఫస్ట్ పార్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ పార్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ బి ఈక్వల్. సో ఇన్ దట్ క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ ఈక్వల్? సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్. అంటే అక్కడ ఇక్కడ ఇచ్చేవి డిఫరెంట్ అమౌంట్స్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయ్యండి ఈ క్వశ్చన్లో. ఐమ్ క్లియర్? యాక్చువల్లీ I ఈక్వల్స్ టు ఫార్ములా PTR/100. Therefore from that formula, therefore P can be written 100I by TR. But here which one is equal? Interest are equal. So 10,400 ని 2 parts కింద డివైడ్ చేసి ఇచ్చా, నాట్ ఇన్ ఈక్వల్ పార్ట్స్. సో ఇంట్రెస్ట్ మాత్రం ఒకటే వచ్చాయంట, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఈక్వల్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్, P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు TR. బికాస్ 100 కాన్స్టెంట్, IR ఈక్వల్, P డినామినేట్లు ఉంటుంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ వస్తుంది. ఇది కండిషన్. ఫస్ట్ వన్ ఇన్ దట్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఫస్ట్ వన్ మీరే ఈ క్వశ్చన్కి ఫాస్ట్గా అప్లై చేయాలంటే లాజిక్ TR ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ పార్ట్ TR ఎంత అవుతుంది? 5 years 10% అంటే 50. సెకండ్ ఇయర్ టైము 6 years 9% 54. సో 50:54, నథింగ్ బట్ 25:27 is a TR ratio. But so how we are going to convert into P? P is inversely proportion of TR because interests are equal. If interest is equal, P is inversely proportion of TR. What is the inverse ratio of A is to B? B is to A. So this is a first part and second part principal amount. But question what I am asking, difference between their 2 parts. How much difference? 2 parts difference, total taken in denominator. What is the total parts? 52 into total principal 10,400. So actually 52 2s are 104. 200 into 2, 400 is the difference. Am I clear? Option B is right answer. Here which one is equal? Interest equal. If interest is equal, first one you have to find P is inversely, what is the relation? P is inversely proportional of TR according to formula.
100 కాన్స్టెంట్, I ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్. సో డినామినేట్లు ఉంటే మీకు ఇన్వర్స్ రిలేషన్ వస్తుంది. అందుకే మనం ఫస్ట్ యూ క్యాన్ ఫైండ్ ద T and to R రేషియో ఇన్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. So what I am getting 25:27, that inverse ratio is P. A is to B becomes B is to A. But question what I am asking, difference between the two parts is the difference. Total always taken in denominator, total parts 27 and 25, 52 into total principal. Answer 400 is the difference. Option B right answer. Am I clear? So let's go to question number 19. A sum of 1750 rupees is divided into two parts such that the interest on the first part 8% simple interest per annum and that of the other part 6% simple interest per annum are equal. Here also what I am given, interest are equal. So actually 1750 rupees divided into two parts. First part lent at 8% per annum, second part lent at 6% per annum equal. So interest on first part is, the interest on first part is, question what I am asking, the interest on first part is, first one you have to find how much money given to the first part. So firstly, if interest are equal, what is the condition? If interest is equal, P is inversely proportional of TR. P is inversely proportional of TR. Already told you that concept. First one you have to find TR ratio. So first part and second part TR ratio. First part and second part. So time into R, nothing but. So time actually 1 year given, 1 into 8 first part, second part 1 into 6. So 4:3 ratio, 2 4s are 2 6s are. So what is the P conversion? P is inversely proportional of TR, nothing but 3:4. So how much money given to the first part? So first one you have to find the first part principal. So first part equal to 3 parts is the first part, total will become taken in the denominator into total amount. Total principal 1750. 7 2s are 14, remainder 3 5 is a 0. So how much given? 750 given. So total what I am getting, first part principal money. So first part principal how much? 750. But question what I am asking, the interest on each part is. So and also we have to find second part, each part interest అడుగుతున్నారు కాబట్టి second part ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Second part equals to 4/7 into 1750, nothing but so second part ఈజీగా గెస్ చేయొచ్చు, ఎందుకంటే అవుట్ ఆఫ్ 1750 ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ వచ్చింది కదా 750, సెకండ్ పార్ట్ డైరెక్ట్గా రాయొచ్చు. సెకండ్ పార్ట్ మనీ ప్రిన్సిపల్ హౌ మచ్, సెకండ్ పార్ట్ ప్రిన్సిపల్ రిమైనింగ్ 1000 అవుతుంది, ఎందుకంటే టోటల్ ప్రిన్సిపల్ 1750, అందులో 750 ఫస్ట్ పార్ట్, 1750 minus 750, 1000 ఈజ్ ద సెకండ్ పార్ట్. బట్ క్వశ్చన్ వాడే మాస్కి ఇంట్రెస్ట్ ఆన్ ద ఫస్ట్ ఈచ్ పార్ట్, ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టమంటున్నాడు, అది ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్గా 750లో ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. సో 750లో ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. సో 750కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, వాడు ఇచ్చిందంత ఫస్ట్ పార్ట్ ఇంట్రెస్ట్ రేటు 8% per annum కాబట్టి 1 into 8/100 PTR/100, ఇంట్రెస్ట్ నథింగ్ బట్ PTR/100. Am I clear? So 0 0 cancel, 2 5s are 2 4s are and 4 1s are 5 1s are 5 15s 75 అంటే 15 4s 60 rupees వస్తుంది ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్ ఇంట్రెస్ట్. Am I clear? I1 అనుకుందాం. I2 ఎంత వస్తుంది, I2 మనకు తెలుసు 1000 ఈజ్ అ ప్రిన్సిపల్, 1 year 6% per annum into 100. సో ఇది కూడా మీకు ఎంత వస్తుందంటే 60, అందుకే ఈచ్ అని అడిగాడు. సో ఫస్ట్ పార్ట్ ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. ఈచ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ పార్ట్ ఈచ్ అన్నాడు. ఫస్ట్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద ఈచ్ పార్ట్ ఈ 60 rupees, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఫస్ట్ పార్ట్ సెకండ్, ఎందుకంటే ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంటూ PTR/100 చేస్తే సరిపోద్ది. సో ఈచ్ వన్ హౌ మచ్ 60 rupees. First option is right answer. Am I clear? So let's go to question number 20. A lends 2500 rupees to B and certain sum to C at the same time at 7% annual simple interest. If after 4 years A altogether received 1120 rupees as interest from B and C, the sum lent to C is. Actually ఈ క్వశ్చన్లో A అనేవాడు టోటల్గా బీకి సికి అప్పిస్తున్నాడు. ఓకే, బీకి ఎంత ఇచ్చాడంటే 2500 అప్పు ఇచ్చాడు, సికి సర్టెన్ సమ్ అన్నాడు, సికి అంటే X rupees అనుకుందాం. ఎలా ఇచ్చాడంటే 7% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 yearsకి ఇచ్చాడు కాబట్టి ఇంటూ 4 7, ఇద్దరికి 4 into 7 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఈక్వల్, హోల్/100 చేశారు అనుకోండి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆల్ టుగెదర్ రిసీవ్ హౌ మచ్, బీసీ నుంచి ఎంత రిసీవ్ చేస్తుంటే 1120,
సో హౌ మచ్ మనీ సమ్ లెండ్ టు సి అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దాం. 2020 క్యాన్సిల్. ఐ క్లియర్? సో 2020 క్యాన్సిల్. సో ఇక్కడ మీకు ఎంత ఉందని చూడండి. 25 4s 100, 100 into 7 700. 700 ప్లస్ ఇది 28 x/100 ఈక్వల్స్ టు 1120. ఐ క్లియర్? సో ఇక్కడ చేద్దాం. సో therefore 28x/100 equals to, so 700 go to right side, it will become 1120 minus 700. So how much? 420. 28x/100 equal to 420. Am I clear? Therefore x equals to, it can be written 420 into 100/28. 425 is 4 7s 28, 7 1s 7 60s 60 into 25, 625 is 150, 150 0 అంటే 1500 is the answer. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే సికి ఇచ్చే మనీ ఎంత ఇచ్చాడంటే ఎక్స్ వాల్యూ అంటే 1500 రూపీస్. ఆప్షన్ డి. సో ఇక్కడ ఆల్ టుగెదర్ రిసీవ్డ్ 1120 అంటే I1 I2 ఈక్వల్స్ టు మీరు చేస్తే చాలు. బట్ ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే PTR/100. సో బీకి ఎంత ప్రిన్సిపల్ ఇచ్చాడు అది మనకు తెలుసు, టైం తెలుసు, రేట్ తెలుసు, బై 100. సి కూడా తెలియదు, ప్రిన్సిపల్ తెలియదు, ఎక్స్ టైము రేట్ తెలుసు సేమ్ కాబట్టి బై 100. టోటల్ రిసీవ్ హౌ మచ్ ఇంట్రెస్ట్? 1120 అంటే టోటల్ బి ఇంట్రెస్ట్ సి ఇంటర్ టోటల్ విల్ బికమ్ 1120. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 1500. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. So this is a simple interest. In next class I will discuss you compound interest. Thank you. Have a nice day. Jai Hind.